వీడెక్కడికి వెళ్ళాడు? నాకు తెలుసురా నువ్వు దాని దగ్గరికి వెళ్తావు అని. రే చరణ్ బయటికి రారా. నువ్వు మామూలుడివి కాదురా, ఆర్జీవీ లాంటోడివి. అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడే ఉంటావు. రే బయటికి రారా. రే చరణ్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి చరణ్. ఆ చరణ్ గడు ఎక్కడా? రే చరణ్ ఎక్కడ్రా? హలో ఎక్కడున్నావురా? ఆ చరణ్ గడు ఈ రూమ్ లోకి వచ్చాడు. ఎక్కడ వాడు? రే చరణ్ అసలు అందులో ఎందుకుంటాడు? వాడికి చేతి తాడు కట్టినా గానీ వదిలించుకుని వచ్చేసాడు. ఎక్కడ వాడు? మళ్ళీ మా ఇద్దరి మధ్య ఏమీ లేదని ఏదో సొల్లొకటి. హే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా చరణ్ ఈ రూమ్ లో ఎందుకుంటాడు? మరి సోఫాలో పడుకున్నాడేడి? నాకేం తెలుసు? అబ్బా నీకు అసలు ఏమీ తెలీదు. హలో హలో, ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఎక్కడికి వెళ్ళావు? నిద్ర రాకపోతే బయటికి వెళ్ళా. నిద్ర రాకపోతే బయటికి వెళ్తావా? నువ్వేదో ఈ రూమ్ కి వచ్చావనుకుని ఇందాక నుంచి గొడవ చేస్తుంది. నేను గొడవ పడుతున్నానా? జస్ట్ అడిగాను అంతే. చాలే, ఎవరైనా ఇలా అడుగుతారా? అయినా నేను ఈ రూమ్కి ఎందుకు వస్తాను? ఏమో నువ్వు సోఫాలో లేకపోయేసరికి రూమ్ లో ఉన్నావు డౌట్ పడ్డాను. సారీ లిల్లీ, నువ్వు వెళ్ళి పడుకోవా? దీన్ని పెళ్లి చేసుకుంటే అనుమానంతో అనిములనే చంపేటట్టుంది. నిద్ర పట్టకపోతే ఇక్కడే ఉండాలి కానీ బయటికి ఎందుకు వెళ్ళావు? ఏదో అలా వెళ్ళాను. నువ్వు ఇంత పెద్ద లొల్లి చేస్తావా నాకు తెలియదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పెళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద లొల్లి చేస్తా. ఉచ్చలకెళ్ళి నీకు చెప్పి వెళ్తాను, ఓకేనా? పడకా. సరే ముందా తాడు కట్టుకో. కట్టుకుంటాను చేతుకు మేడ కండికి. పడకా పడకా. అవునా? లేదు నేను ఆ రోజే కలిసేసాను. ఓకే అవును, మనం డిన్నర్కి వెళ్ళాం కదా. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను ఆగు. వీటి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసాడేంటి? చరణ్ ఎంత ప్రశాంతంగా ఉందో. డోర్ ఎందుకు వేసావు? టాయిలెట్కి వెళ్ళాను. అక్కడ వాష్రూమ్ ఉంది కదా. అందులో ఫ్లష్ పని చేయట్లేదు, అందుకే ఇందులోకి వెళ్ళాను. అయితే టాయిలెట్ డోర్ వేస్తే సరిపోద్ది కదా, ఇది ఎందుకు లాక్ వేసావు? ఇదేదో నార్మల్ గా వేసా అంతే. ఈ డోర్ వేసా అంటే లోపల ఏదో జరిగే ఉంటది. వీడికంటే సిగ్గులేదు, నీకన్నా ఉండాలిగా నాలెవరితో రొమాన్స్ చేయడానికి. హే అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? రొమాన్స్ ఏంటి? నేను పడుకొని ఉన్నాను, నాకు అసలు ఏం తెలీదు. మీరు చేసేదేగా నేను మాట్లాడింది. నేను టాయిలెట్కి వెళ్ళానంటే నీకు అర్థం కావట్లేదా? ఇంకెన్న అబద్ధాలు చెప్తావు? వచ్చినప్పటి నుంచి వస్తా ఏదో కవర్ చేస్తూనే ఉన్నావు. ఇదేమో ప్రతిదానికి గంగిరెద్దులా తలుపుతుంది. చాలే, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? తనకి నాకు ఏం సంబంధం లేదంటే అర్థం కావట్లేదా? నాకంతా అర్థమైంది. తెలిసే మీ గోర్చోట ఎవ్వరాలు. లిల్లీ లిల్లీ, నువ్వు అమ్మాయివేనా? ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? కామన్ సెన్స్ లేదా నీకు? నాకంతా అర్థమైంది. నేను నీకు అనవసరం, నీకు అదంటేనే ఇంపార్టెంట్, ఓకేనా? నేను కూడా వేరే వాడిని చూసుకుంటా. లెట్స్ బ్రేకప్. అను అను ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. అను ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. కలవడానికి ట్రై చేయకు. అను ప్లీజ్ అను ఒకసారి నేను చెప్పేది విను. సారీ అని చెప్పాలా? నేను లొకేషన్ పెట్టినా వచ్చి పిక్ చేసుకో. అను ప్లీజ్ అను ప్లీజ్ అను ఒకసారి నేను చెప్పేది విను. అను ప్లీజ్ అను. ఏంటి తన గురించి ఆలోచిస్తున్నావా? ఇన్ని రోజులు అంతలా ప్రేమించి
ఇప్పుడు అలా ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. చరణ్, నువ్వేమనుకోనంటే నీకు చెప్పనా? నువ్వు నన్ను తీసుకొచ్చి రూమ్లో పెట్టావని నిన్ను అనుమానించింది. వాడెవడో అడగగానే డబ్బులు ఇస్తున్నాడని నిన్ను కూడా వదిలేసి వాడితో వెళ్ళిపోయింది. అందులో లవ్ ఎక్కడుంది? సరే, నువ్వు నన్ను రూమ్కి తీసుకొచ్చి తప్పే చేసావు అనుకుందాం. కానీ అసలు నువ్వు తప్పే చేయకుండా ఉండడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు కదా. అయినా నిజమైన ప్రేమంటే తప్పు చేసినా అర్థం చేసుకుని క్షమించడం, కష్టం వస్తే తోడుగా ఉండడం, బాధలో ఉంటే ఓదార్చడం. మొత్తానికి నువ్వెలా ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా నీకు అండగా ఉండడం. మొత్తానికి ప్రేమించిన వాడికి ఎందులో అయినా తోడుగా ఉండటమే ప్రేమంటే. చరణ్, అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నువ్వు తన్ని లవ్ చేసినంతగా తను నిన్నెప్పుడు లవ్ చేయలేదు. అయినా నువ్వెవరో కూడా తెలియకుండా నీతో ఎందుకు వచ్చానో తెలుసా? నీ ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయిని లేపుకెళ్ళడానికి వచ్చావు చూడు, అప్పుడే నీ క్యారెక్టర్ నచ్చింది. కింద నువ్వు మాట్లాడుతుంటే నీ మీద నమ్మకం వచ్చింది. అందుకే నువ్వు వద్దన్నా నీతో వచ్చేసా. నీలాంటి అబ్బాయికి అను సెట్ కదా చరణ్. నిన్ను నీలా లవ్ చేసి నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నువ్వేం బాధపడకు. అవును, అన్నీ చెప్పావు. నీకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు చెప్పలేదేంటి? ఇప్పుడు అదా ముఖ్యం? ఓ, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కదా. ఓకే. దీనికి చెప్పే టైం వచ్చేలోపు నాకు పోయే టైం వచ్చేలా ఉంది. ఇది ఏం చెప్తుందో అర్థం కాదు, అది ఎందుకు వదిలిపెట్టిపోయింది అర్థం కాదు. నన్నులా అర్థం చేసుకునే అమ్మాయి ఎవరున్నారబ్బా? నిన్ను నీలా లవ్ చేసి నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నువ్వేం బాధపడకు. నీ ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయిని లేపుకెళ్ళడానికి వచ్చావు చూడు, అప్పుడే నీ క్యారెక్టర్ నచ్చింది. అందుకే నువ్వు వద్దన్నా నీతో వచ్చేసా. లిల్లీ, నన్ను లిల్లీ అర్థం చేసుకున్నట్టు ఇంతవరకు ఎవ్వరు అర్థం చేసుకోలేదు. అంటే నాకు లిల్లీనే కరెక్ట్. లిల్లీకి కూడా నేనంటే ఇష్టమే. లవ్ చేసి పెళ్లి చేసుకుంటే లేపుకొచ్చింది దానికి అర్థమైన ఉంటుంది. ఓకే, మొత్తానికి లిల్లీని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. ఇది ఫిక్స్, ఇది ఫిక్స్, ఇది ఫిక్స్. పెళ్లి చేసుకోవాలి. రేపు చెప్పిద్దాం. ఇదిగో లిల్లీ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ఓకే. అవును, నువ్వెప్పుడు ఎందుకు ఈ మీమ్స్ టీషర్ట్స్ వేసుకుంటావు? నా జీవితం ఎప్పుడు మీమ్స్కి దగ్గరలో ఉంటుంది, అందుకని. చరణ్, నీకో చెప్పాలి. చెప్పు లిల్లీ. నువ్వేం అనుకోవద్దు. ఏంటి, టీ బాలేదా? అది కాదు, చెప్తే నువ్వు షాక్ అవుతావు. హే, నాకు షాకింగ్ విషయాలంటే చాలా ఇష్టం. ఏం కాదు, చెప్పు. నాకు పెళ్ళెందుకు ఇష్టం లేదని అడుగుతూ ఉంటావు కదా. కొంపదీసి నన్ను లవ్ చేస్తున్నాను కానీ చెప్తుందా? నేను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నా. షాక్ అయ్యావా? బాగా. ఆ రోజు లవరే లేడన్నావు. అంటే అలా చెప్తే గానీ నువ్వు నన్ను నీతో రానివ్వవేమోనని. అంటే మొన్న నేను మంచోనని చెప్పింది కూడా అబద్ధమేనా? అది నిజమే. బేసిక్గా మా ఇంట్లో మా మ్యాటర్ తెలిసి మా నాన్న వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ చేశారు. శివ కెనడా నుంచి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి 4 days టైం పడుతుంది అన్నాడు. ఈ 4 days ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే అప్పుడే నువ్వు వచ్చావు. నీతో ఉంటే ఈ 4 days చాలా సెక్యూర్ గా ఉంటా అనిపించింది. అందుకే నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టైనా నీతో వచ్చేసాను. మా తల్లే, నిజాన్ని ఇంత తొందరగా చెప్పావు. అయినా అదేమో మొన్నదిలేసి వెళ్ళిపోయింది. ఇదేమో శివ ఈరోజు వదిలేసి వెళ్ళిపోయింది. వస్తున్నాను. అసలు ఏం జరుగుతుందిరా నా లైఫ్? చరణ్, నువ్వెప్పుడు అడుగుతూ ఉంటావు కదా ఎప్పుడు వెళ్ళిపోతావు అని. ఇప్పుడు వెళ్ళిపోతున్నా. శివ కిందకి లొకేషన్ పెట్టాను, వచ్చేసాడు. పద వెళ్దాం. హాయ్. తనేనా?
చరణ్ తినే శివ అంటే. హాయ్ Hi, బ్రో bro. ఐఎమ్ చరణ్. తెలుసు బ్రో, తన నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఓహ్ చాలా థ్యాంక్స్ బ్రో. తను ఎవరో తెలియకున్నా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఇట్స్ ఓకే బ్రో. టైం అవుతుంది, వెళ్దామా? Bye, ఓకే bro. బాయ్ బ్రో. థ్యాంక్ యూ చరణ్, నన్ను ఇన్ని రోజులు భరించినందుకు. నీకు కూడా నీలా మంచి అమ్మాయి దొరుకుతుంది. ఓకే బాయ్. బాయ్. చరణ్, లిల్లీ చెప్పు, ఏదైనా చెప్పడం మర్చిపోయావా? ఇక్కడే ఉండిపోతా ఉంటుందా? అది మ్. బ్యాగ్. ఆ? మ్, మ్. తీసుకో. మ్. మ్, నిన్ను నిన్నులా అర్థం చేసుకునే ఒక మంచి అమ్మాయి వస్తుంది. సరేనా? మ్, బాయ్. మ్, ఓకే బాయ్. ఓ మై లిల్లీ, నీ వల్ల ఉన్నది పోయింది, ఉంచుకున్నదే పోయింది. అది అబద్ధాలు చెప్పైనా సరే నాతోనే ఉండేది. నువ్వు నిజాలు చెప్పి వెళ్ళిపోతున్నావు. ఛీ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి?